శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కందము. బాల్యలీలలు, దుష్ట సంహారము. కంసునిచే పంపబడిన పూతన అనే రాక్షస స్త్రీ ఊరూరా వాడావాడా తిరిగి పసిబిడ్డలను వెదకి సంహరిస్తూ నందగ్రామం చేరుకుంది. కామరూపిణి గనుక సర్వమోహన సుందరాంగి రూపాన్ని ధరించి నానాలంకార భూషితయ్యై గల్లున నడిచి వెళుతుంటే ఈమె ఎవరు, విష్ణువును వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మీదేవి కాదు కదా అని గోపవనితలంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఆమె నేరుగా పోయి నందగృహంలో ప్రవేశించి పాన్పుపై వటపత్రశాయిలాగా పవళించి ఉన్న బాలుని చూసింది. ఆ బాలుడు సామాన్యుడే, సర్వము తెలిసిన సర్వేశ్వరుడు. తనను చంపవచ్చిన స్త్రీని చూసి నిద్ర నటించి కళ్ళు మూసుకున్నాడు. తాను ఎవరిని గురించి లోకమంతా గాలిస్తూ తిరుగుతున్నదో ఆ శ్రీహరియే ఈ బిడ్డడని తెలియని ఆ అసురాంగన చొరవ తీసుకుని తిన్నగా పోయి ఆ బాలుణ్ణి ఎత్తుకుని ముద్దాడి తల నిమిరి ఇలా అన్నది: నా చనుపాలొక గ్రుక్కెండో చిన్ని కుమార త్రావు మొయ్యన పిదపన్ నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నళిన దళాక్ష. ఈ సుందరి ఎవరు, ఎవరి భార్య, ఎక్కడి నుండి వచ్చినది, ఇలా చొరవ తీసుకుని మా నల్లనయ్యను ఒడిలోకి తీసుకుంటున్నదేమిటి అనుకుంటూ ఆమె చేష్టలను నిశ్చేష్టులై చూస్తున్న యశోదారోహిణులు వనిత వలదమ్మ వలదు, చన్ను కుడుపవద్దమ్మ, బిడ్డను విడిచిపెట్టి నీవు వెళ్ళిపోమ్మా అని వారిస్తున్నా వినిపించుకోకుండా ఆమె విషముతో ఉబ్బి ఉన్న తన చన్నులను కుడిపింది. అదే తడవుగా ఆ బాలుడు 2 గ్రుక్కలలో ఆమె చనుబాలతో పాటు ఆమె ప్రాణాలను కూడా పీల్చివేస్తుంటే ఆమె తటపట కొట్టుకుంటూ గిలగిలా తన్నుకుంటూ విడువు విడువు అని అరుస్తూ పెద్ద కేక పెట్టి పడిపోయింది. ఆమె సుందర శరీరం ఒక వికృతమైన మహాపర్వతమై పడిపోయింది. ఆ ధ్వనికి భూమి దద్దరిల్లింది. పిడుగు పడిందేమో అని అనుకున్నారు కొందరు, మూర్ఛపోయారు కొందరు. ఆ శరీరం 1 యోజనం మేర ఆక్రమించింది. దాని క్రిందపడి అనేక వృక్షాలు నలిగిపోయాయి. ఆమె దంతాలు నాగళ్లవలెను, ముక్కు రంధ్రాలు కొండ గుహల వలెను, కాళ్ళు చేతులు మహావృక్షాల వలెను ఉన్నవి. వెలకిలా పడి ఉన్న ఆమె దేహం మీద కొండల లాంటి ఆమె చన్నులపై నల్లనయ్య నిర్భయంగా నవ్వుతూ ఆడుకుంటున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి హడిలిపోయిన రోహిణి యశోదలతో పాటు గోప స్త్రీలందరూ రోదన చేసుకుంటూ బాలకృష్ణుని ఎత్తుకుని తీసుకువచ్చి దోష పరిహారం చెయ్యటానికి అనేక దిగదుడుపులు చేశారు. దేవతలను ప్రార్థించారు. బాలుని ప్రతి అంగాన్ని ఒక్కొక్క దేవత రక్షించేటట్లు రక్షకులుగా అనేక దేవతలను ప్రార్థించారు. అలాగే నిద్రించేటప్పుడు, నడిచేటప్పుడు, ఆడుకుంటున్నప్పుడు, భుజించేటప్పుడు కూడా కాపాడుమని దేవతలను ప్రార్థించారు. జగద్రక్షకుడైన స్వామికి అమాయకులైన గోపవనితలు అత్యంత ప్రేమతో రక్షణ కల్పించాలని ఆతృతపడ్డారు. నందాదులు మధుర నుండి తిరిగి వచ్చి మహాపర్వతంలాగా పడి ఉన్న శరీరాన్ని చూశారు. ఉపద్రవాలు రానున్నవని వసుదేవుడు హెచ్చరించినట్లే అయినదని ఆశ్చర్యపోయారు. నందుడు గోపయువకులు గొడ్డళ్ళు తెచ్చి ఆ శరీరాన్ని ఖండఖండాలుగా కొట్టి ఊరవతల దహనం చేశారు. ఆ దేహము నుండి సువాసనలు వచ్చి ఊరంతా వ్యాపించాయి. ఆహా, ఆ రాక్షసి ఎంతటి ధన్యురాలో కదా! ఆ పరమేశ్వరుని దర్శన మాత్రంచే సకల దురితాలు దూరం అవుతాయి కదా! మరి ఆయన స్వయంగా ఆమె చనుబాలే త్రాగి ఆమె శరీరం మీద ఆడుకుంటే ఇంకా ఆమెకు ఇంకేం కావాలి? నందుడు ఇల్లు చేరుకున్నాడు. ఏమీ ఎరగనట్లు హాయిగా నిద్రపోతున్న చిన్ని బాలుని చూశాడు. యశోదాది గోపమ్మలు చెప్పిన వివరాలు విన్నాడు. ఎంత అదృష్టవంతులము, ఎంత గండం గడిచింది అనుకుని చిన్ని కృష్ణుని ముద్దాడి శిరము మూర్కొని ముదముతో ముక్కోటి దేవతలకు నమస్కరించాడు అని చెప్పి శ్రీశుకుడు ఇలా అన్నాడు:
ఉరు సంసారపయోనిధి తరణంబులు బాపపుంజ తరణంబులు శ్రీకరణంబులు ముక్తి సమాచరణంబులు బాలకృష్ణు సంస్మరణంబుల్. శ్రీకృష్ణుడు పుట్టి నెల రోజులు కాకుండానే మళ్ళీ రోహిణీ నక్షత్రం నాడు ఇల్లు దాటించే ఉత్సవాన్ని చేయి తలపెట్టి యశోద యమునా తీరాన పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టింది. బ్రాహ్మణులకు పుణ్యస్త్రీలకు కానుకలిచ్చి సత్కరించే ఏర్పాటు చేసింది. అందరికీ మృష్టాన్న భోజనాలు పెట్టించే ఏర్పాటు చేసింది. ఊరంతా తరలి వచ్చింది. బాలునికి ఒక బండి క్రింద ఉయ్యాల కట్టి పరుండబెట్టింది. తాను వేరే పనుల్లో ఉన్న సమయంలో కంసునిచే పంపబడిన అసురుడొకడు వచ్చి ఆ బండిపైన ఆవేశించాడు. ఇది కనిపెట్టిన బాలకృష్ణుడు అందరి దృష్టిని ఆకర్షించాలని గట్టిగా ఏడ్చినా ఎవ్వరూ వినిపించుకోలేదు. ఉయ్యాలలోనున్న బాలుడు తన చిన్ని పాదాలతో ఒక్క తాపు తన్నగా బండి దానిలోనున్న సామగ్రితో సహా అసురుడు ఆకాశంలో అంతెత్తున ఎగిరి నేలపై పడి తునాతునకలై చెల్లాచెదురుగా పడిపోయాడు. శకట రూపంలోనున్న అసురుని ప్రాణాలు అలాగే ఎగిరిపోగా వాని అవయవాలు బండి భాగాల రూపంలో పడి ఉన్నాయి. బండి శిథిలాల మధ్య సురక్షితంగా ఉయ్యాలలో ఉన్నాడు బాలకృష్ణుడు. దగ్గరలోనే ఆడుకుంటున్న పిల్లలు ఈ దృశ్యాన్ని చూసి యశోదాది తల్లులకు చెప్పగా వారెవ్వరూ నమ్మకుండా ఇలా అనుకున్నారు: బాలుండెక్కడ బండి ఎక్కడ నభో భాగంబుపై జేడ్పడన్ కాలందన్నుట ఎక్కడాటపడుచుల్ కల్లాడిరి జడ్డు బల్కె లోకంబుననైన చెప్పబడునే ఏ చందమో కాకయం చాలా పించును వ్రేలు వ్రేతలు భ్రభూతాశ్చర్యులైరంతటన్. భయముతోనూ జాలితోనూ చలించిపోతున్న యశోద బాలుని ఒడిలోకి తీసుకుని ఇలా అన్నది: అలసితివి గదన్న యాకొంటివి గదన్న మంచి అన్న ఏడ్పు మానుమన్న చన్ను కుడువుమన్న సంతసపడుమన్న యనుచు చన్ను కుడిపెనర్భకునకు. బాలగ్రహమేదో సోకి ఉండవచ్చునని అలాంటి అరిష్టాలేవీ రాకుండా నందుడు అనేక హోమాలు దానాలు చేయించి బ్రాహ్మణుల ఆశీస్సులను పొందాడు. ఒకనాడు యశోద ఒడిలో బాలుని కూర్చుండబెట్టుకుని ముద్దు చేస్తూ ఉండగా అతడు కొండలాగా బరువైపోయాడు. ఏమిటి వింత అనుకుని వానిని కింద కూర్చుండబెట్టి ఏదో పని మీద ఇంట్లోకి వెళ్ళింది. ఇంతలో కంసుని అనుచరుడైన తృణావర్తుడనే అసురుడు ఒక సుడిగాలి అయి వచ్చి బాలుని ఎగరేసుకొని పోయాడు. రేపల్లె అంతా ధూళి మేఘాలతో అంధకారమైపోయింది. బాలుడేమైపోయినాడో తెలియక ఇలా విలపించింది యశోదమ్మ: ఇక్కడ బెట్టితిం దనయుడిక్కడ నాడుచుండే గాలి తానెక్కడి నుండి వచ్చే శిశువెక్కడి మార్గము వట్టిపోయే నేనెక్కడ జొత్తునంచు గమలేక్షణ క్రేపు దొరంగి ఖిన్నయై పొక్కుచు వ్రాలు గోవు క్రియ భూస్థలి వ్రాలె దురంత చింతయై. ఆమె ఏడ్పు విని అందరూ వచ్చి కృష్ణుని వెతకసాగారు. తృణావర్తుడు బాలుని ఎగరేసుకుని పోతూ అతని బరువును భరించలేకపోతున్నాడు. బాలుడు అసురుని కంఠం పట్టుకుని వేలాడుతున్నాడు. అతని పట్టు బిగుసుకుంటున్నది. ఊపిరి ఆడక కన్నులు తేలవేసి వెర్రి అరుపులతో అసురుడు ఆకాశం నుండి ఒక బండరాతిపై పడి శరీరం ముద్దయి ప్రాణాలు పోగొట్టుకున్న బాలకృష్ణుడు మాత్రం చెక్కు చెదరకుండా వానిపై కూర్చుని ఉన్నాడు. స్త్రీలందరూ పోయి బాలుని ఎత్తుకుని పోయి యశోదమ్మకి ఇచ్చారు. రాక్షసుడు చచ్చిపడి ముద్దయిపోయిన వానిచే ఎత్తుకొని పోబడిన చిన్నారి బాలుడు మాత్రము సురక్షితంగా ఉండడం ఎంత అద్భుతం! మనమెంతటి అదృష్టవంతులం! గత జన్మంబులనేమి నోచితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవరికేమి పెట్టితిమో ఏ చింతారతిం బ్రొద్దు బుచ్చితిమో సత్యములేమి వల్కితిమో ఏ సిద్ధ ప్రదేశంబు త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటిమిచటం కృష్ణార్భకున్ నిర్భయున్. నందుడు మిక్కిలి సంతసించిన వాడై వసుదేవుని హెచ్చరికను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకనాడు యశోద బాలునికి పాలిస్తూ ఉండగా అతడు పాలు త్రాగటం మాని
తల్లి ముఖం వైపు చూస్తూ లీలగా ఆవులించాడు. ఆ నోటిలో ఆమెకు విశ్వమంతా కనిపించింది. ఆకాశము, భూమండలము, జ్యోతిర్మండలము, సూర్యచంద్రులు, పంచభూతాలు, నదులు, పర్వతాలు అన్నీ కనిపించాయి. ఆమె ఆశ్చర్యంతో వణికిపోతూ కన్నులు మూసుకున్నది. తాను సామాన్య బాలుడను కానని, విశ్వరూపుడైన వాసుదేవుడనని యశోదకు చూపి లీలలను ప్రదర్శించాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.